హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు వీడియోలో 3 రెసిపీలు చెప్తాను. ఈ 3 రెసిపీలకి పిండి ఒకే రకంగా కలిపేలాగా చూపిస్తాను. కానీ ఇది నా ఓన్ రెసిపీ కాదు. మా ఇంటి దగ్గరలో ఒక హోటల్‌లో చేస్తారు. ప్రతిసారి నేను అదే హోటల్‌లో తింటాను. నాకైతే టేస్ట్ చాలా నచ్చుతుంది. సో, మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకని రెసిపీ అడిగాను, చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగానే నేను కూడా చేశాను. అచ్చం అదే టేస్ట్ వచ్చింది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్‌లో చేశారు అంటే సేమ్ టేస్ట్ వస్తుంది. మీకు నచ్చుతుంది కూడా. మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1/2 కేజీ దాకా శనగపిండిని తీసుకోండి. పిండిని కలపడానికి ముందే జల్లెడ పట్టుకోండి. లేదు అంటే పిండి కలిపిన తర్వాత గడ్డల్లాగా వచ్చేస్తుంది. సరిగ్గా కలవదు మళ్ళీ. పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. ఇందులో వంట సోడా ఎక్కువ వేయడం వల్ల బజ్జీలు అనేటివి మంచిగా పొంగుతాయి. మంచిగొస్తాయి టేస్ట్ కూడా. అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పు. నేను చెప్పిన కొలతలతో తీసుకున్నారంటే 1 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా ఓమ తీసుకొని ఇలా నలిపి వేసుకోండి. అంతే ఇంకా. ఇందులోకి ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఫస్ట్. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్ కాకుండా చూసుకోండి. పిండిలో వాటర్ ఎక్కువయ్యాయంటే బజ్జీలు సరిగ్గా రావు మళ్ళీ. సరిపడా వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత పిండిని బాగా బీట్ చేసుకోండి 10 నిమిషాల పాటు. కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించే విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అంటే ఒక 10 నిమిషాలు బీట్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి మూత పెట్టి. తర్వాత పావు కేజీ దాకా బజ్జీల మిరపకాయలు తీసుకోండి. వాటిని బాగా కడిగి ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోండి. మీరు కావాలి అంటే ఇందులో ఉన్న గింజలు తీసేయొచ్చు. ఇవి కారం ఉండవు కాబట్టి నేను గింజలు ఉంచేస్తున్నాను. మీరు మధ్యలో గింజలు వద్దు అనుకుంటే తీసేయొచ్చు. లేదంటే ఉంచేసేయండి. ఇలాగే అన్ని మిరపకాయలని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. మిరపకాయలని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. తర్వాత 6 గుడ్లు తీసుకోండి. గుడ్లను ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టేయండి. ఇక్కడ గుడ్లను నేను ముందే ఉడికించుకొని పెట్టుకున్నాను. సో, ఇలా గుడ్లని పొట్టు తీసిన తర్వాత పక్కన పెట్టేయండి. తర్వాత ఒక అరటికాయ తీసుకోండి. అరటికాయ మొదలు అలాగే చివర కట్ చేసుకొని తొక్క తీసేయండి. మరీ తెల్లగా కనపడేలా కాకుండా కొద్దిగా తొక్క ఉండేలా గ్రీన్‌గా కనపడేలాగా పైన పైన తీయండి సరిపోతుంది. తర్వాత అరటికాయని మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకొని పొడవుగా తురుముకోండి. ఇదిగో వీడియోలో చూపించే విధంగా ఇంత మందంగా అలాగే ఇంత పొడవుగా ఉండేలాగా తురుముకొని పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కలిపి అరగంట పాటు పక్కన పెట్టిన పిండిని తీసుకోండి. అందులోకి మిరపకాయలు వేసి బాగా ముంచి తీసి ఆయిల్‌లో వేయండి. ఇలాగే మిగిలిన మిరపకాయలు కూడా వేసుకోండి. పిండిలో మిరపకాయలు బాగా ముంచారు అంటే మిరపకాయకి చుట్టూరా పిండి పడుతుంది. అలాగే ఒక సైడు బౌల్‌కి ఇలా తీస్తూ వేయండి. అలా అయితే వన్ సైడ్ ఓపెన్‌గా ఉండి లోపలి వరకు ఆయిల్ పోయి బాగా ఫ్రై అవుతాయి మిరపకాయలనేటివి. ఇలానే మిగిలిన మిరపకాయలు కూడా వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక హై ఫ్లేమ్ మీద పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒకసారి ఆయిల్‌లో చూడండి. మిరపకాయలకి చుట్టూ ఉన్న పిండి అంతా గుల్లగా భలే వచ్చింది కదా! నేను చెప్పిన విధంగా కలుపుకున్నారంటే మీకు కూడా సేమ్ హోటల్ స్టైల్ మిరపకాయల బజ్జీలు వస్తాయి మీకు కూడా. ఇలా మంచి కలర్ వచ్చాక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్‌లో మిగిలిన మిరపకాయలతో కూడా బజ్జీలు చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్ బజ్జీలు చేద్దాం. దానికోసం ఆల్రెడీ పొట్టు తీసుకొని పెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదా! అవి తీసుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిలోకి ఆ గుడ్లనన్నిటిని వేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు తీసుకోండి. పిండిలోకి బాగా ముంచి పైకి లేపి కొద్దిసేపు ఉంచేస్తే ఎక్సెస్ పిండి అంతా గిన్నెలో జారుతుంది. ఆ తర్వాత వేడి వేడి నూనెలోకి వేయండి. నూనె చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నూనెని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోండి. అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక హై ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా ఇలా మంచి కలర్ వచ్చాక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసేయండి.
ఇలానే సేమ్ ప్రాసెస్లో మిగిలినవి కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అరటికాయ బజ్జీలు చేద్దాం. దానికోసం పిండిలో ఒక్కో అరటికాయ స్లైస్ని వేసుకొని పిండిలో బాగా ముంచి పైకి లేపి అలా కొద్దిసేపు వంచేస్తే ఎక్సెస్ పిండి అంతా గిన్నెలోకి జారుతుంది. ఆ తర్వాత వేడి వేడి నూనెలోకి వేయండి. ఇలానే అన్నీ వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ వచ్చాక హై ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్లో మిగిలినవి కూడా చేసుకోండి. ఈ 3 రకాల బజ్జీలకి ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోమని చెప్పాను కదా. అలా ఫ్రై చేయడం వల్ల లోపల బయట కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఈ 3 రకాల బజ్జీలు వేడి వేడిగా ఎంత బాగుంటాయో, క్రంచీగా భలేగా ఉంటాయి. వేయించాక గుర్తుపెట్టుకోండి, బజ్జీల మీద అస్సలు మూత పెట్టకండి. కావాలి అంటే ఏదైనా గుడ్డ కప్పుకోండి. పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ బజ్జీలు రెడీ అయ్యాయి. కస్టమర్స్కి సర్వ్ చేసేటప్పుడు ఒక మసాలా చల్లి ఇస్తారు. అదేంటో కూడా చెప్తాను మీతో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో 2 టీ స్పూన్స్ దాకా ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి కలిపి మిరపకాయ బజ్జీల పైన చల్లుకోండి. అలాగే అరటికాయ బజ్జీల పైన కూడా చల్లుకోండి. మీరు కావాలి అంటే అరటికాయ బజ్జీలు మధ్యలోకి కట్ చేసుకొని అయినా చల్లుకొని తినొచ్చు. అలాగే ఎగ్ బజ్జీలు కూడా మధ్యలోకి కట్ చేసుకొని ధనియాల పొడి చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో పిండిని కలిపి 3 రకాల బజ్జీలు చేసి చూడండి. బజ్జీలు గుల్లగా భలే వస్తాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.